హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఈరోజు ఎలా పూజ చేసుకోవాలి, పౌర్ణమి ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈరోజే వ్యాస మహర్షి పుట్టినరోజు. గురువు లేకుండా జ్ఞానం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువు దారిని చూపిస్తాడు. అందుకే ఈ గురు పౌర్ణమి చాలా పవిత్రమైనది. అంతేకాక గురు పౌర్ణమి గురువారం రోజు రావడం చాలా విశేషం. గురు పౌర్ణమి జూలై 10 బుధవారం రోజు జరుపుకుంటాము. ఇక పౌర్ణమి తిథి జూలై 9 మంగళవారం రోజు రాత్రి 11:32 ప్రారంభమవుతుంది. జూలై 10 రాత్రి 8:41 వరకు ఉంటుంది. బుధవారం రోజు 8:41 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. పూజకు శుభ సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుపుకోవాలి. జూలై 10 బుధవారం రోజు. లేదా పొద్దున్న మనం పూజ చేసుకోవడానికి కాలేదు అనుకునేవారు సాయంత్రం పూజ చేసుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపు పూజ చేయాలి. ఈరోజు పొద్దున్నే పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుని అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ గురు పౌర్ణమి రోజు సాధ్యయోగం వచ్చింది. సాధ్యయోగం అంటే శ్రద్ధతో పూజ చేస్తే అనేక రెట్లు ఫలితం మనకు లభిస్తుంది. ఈరోజు పూజ చేసుకుని కొన్ని నియమాలు పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం, కుబేర యోగం మనకు లభిస్తుంది. అంతకన్నా ముందు వీడియో ఇష్టమైంటే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గురు పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయం త్వరగా లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రపరిచి అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం, కుబేర యోగం లభిస్తుంది. అంతకన్నా ముందు వీడియో ఇష్టమైంటే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గురు పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రపరిచి అలాగే ఇంటి ముందు కూడా శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలి. గడప ముందు అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. అష్టదళ పద్మ ముగ్గు అంటే మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరము. అందుకోసం ఈరోజు అష్టదళ పద్మ ముగ్గు వేస్తే చాలా మంచిది. అలాగే పుష్పాలతో గడపను అలంకరించుకోవాలి. ఈ గురు పౌర్ణమి రోజు కాళ్ళకు కొంచెం పసుపు రాసుకుని తలలో ఒక్క పువ్వైనా పెట్టుకుని నుదుట కుంకుమ పెట్టుకుని స్త్రీలు పూజను ప్రారంభించాలి. అలాగే ఈరోజు ఎర్రటి దుస్తులు వేసుకుని పూజ చేస్తే చాలా మంచిది. గురు పౌర్ణమి రోజు కొన్ని ఎర్ర అక్షింతలు తయారు చేసి పూజ చేసుకుని ఆ అక్షింతలు చేతిలో పట్టుకుని దేవుడితో మీ సమస్యలు చెప్పుకొని ఆ అక్షింతలను మన తలపై వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది. ఏ రోజు మీరు పూజ చేసుకున్నా శ్రీ మహావిష్ణువుకి తులసి దళం ఒక్కటైనా అర్పించాలి. లేదా మీరు బంగారంతో అలంకారం చేసిన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం మీకు దక్కదు. కాబట్టి విష్ణువుకు ఎంతో ఇష్టమైన తులసి దళాలు అర్పించాలి. ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈరోజు నైవేద్యంగా బెల్లం పెట్టాలి. అలాగే బెల్లం పైన తులసి దళాలు పెట్టాలి. నీటిలో తులసి దళం వేసి తులసి నీరాజనం చేయాలి. శ్రీ మహాలక్ష్మికి ఎరుపు రంగు గులాబీలు అంటే చాలా ఇష్టం. గులాబీలు దొరక్కపోతే ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవి ఫోటోకి అలంకారం చేయాలి. అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఈరోజు ఉదయం పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం 7 గంటలకు తప్పనిసరిగా మీరు పూజ చేయాలి. గురు పౌర్ణమి రోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే సాయంకాలం తప్పనిసరిగా పూజ చేసి దీపం పెట్టాలి. ఈరోజు దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి పండితుల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. లేదా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఇలా ఆశీర్వాదం తీసుకుంటే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు.
ఈరోజు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని 3 సార్లు చెప్పుకోవాలి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.